డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సో కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని మనందరం గడపాలని దైవశక్తి ఆశీర్వాదాల ద్వారా, విశ్వశక్తి ఆశీర్వాదాల ద్వారా, గ్రహాలు ఆశీర్వాదాల ద్వారా, పంచభూతాల యొక్క దీవెనలతో మనందరం కలవబోతా ఉన్నాం. ఎప్పుడు అంటే January 5th, 2025 రాబోతా ఉంది. January 5th, 2025 మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు కంటిన్యూస్గా 7 days క్లాసెస్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఆన్లైన్ జూమ్ కాల్. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఎందుకంటే December 15th నుండే న్యూ ఇయర్ కోసం ఏమంటాం రిజిస్ట్రేషన్స్ కన్ఫర్మ్ అయ్యి ఉన్నాయి. కొత్త సంవత్సరం కొత్త విశ్వజ్ఞానం రాబోతా ఉంది. కన్ని విని ఎరుగని విశ్వజ్ఞానాన్ని మీకు అందివ్వబోతా ఉన్నా. అసలు మీ పాత జన్మేంది, కర్మేంది, రుణమేంది, డబ్బేంది, సంపదేంది, ఐశ్వర్యం ఏంటి, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, కెరియర్ పరంగా గ్రో అవ్వాలా, రియల్ ఎస్టేట్ పరంగా గ్రో అవ్వాలా, యాక్టింగ్ పరంగా గ్రో అవ్వాలా, పొలిటీషియన్ పరంగా గ్రో అవ్వాలా. మేజర్ సెలబ్రిటీస్ కూడా ఈ ప్రోగ్రామ్కి ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. డిసైడ్ అవ్వండి, కమిట్ అవ్వండి. January 5వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ప్లాన్ చేస్తూ ఉన్నాం. అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. హైయెస్ట్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, ఏదో ఒక దైవశక్తి వచ్చి మాట్లాడించబోతా ఉంది. అక్కడ మాట్లాడుతుంది వంశీ కాదు, శ్రీ వైబ్రెంట్ వంశీ కాదు. అండర్లైన్ దిస్ పాయింట్. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ డ్రైవ్ చేయబోతా ఉంది విశ్వజ్ఞానాన్ని. నేను కాదు, నా శరీరం కాదు, నా సోల్కి భగవంతుడి ఆశీర్వాదాల ద్వారా హైయెస్ట్ ఎనర్జీ డ్రైవ్ చేయబోతుంది సబ్జెక్ట్ని. మేజర్ థింగ్స్ కవర్ చేయబోతా ఉన్నా. వెరీ 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 ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి. కలవబోతా ఉన్నా. కంటిన్యూస్గా 7 రోజులు కొత్త సంవత్సరం రాక్ అండ్ రోల్ చేయబోతున్నా. గెట్ రెడీ. దానికి రెడీ అయితే ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అని మీకు నచ్చిన భాషలో, మీకు వచ్చిన భాషలో కామెంట్లో టైప్ చేయండి. కలుద్దాం. అండ్ ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని భావిస్తున్నాను. సో ఇప్పటి వరకు మనం యూనివర్సల్ సబ్జెక్ట్ని, విశ్వదర్శనం, విశ్వజ్ఞానాన్ని గురించి, మేనిఫెస్టేషన్ గురించి, ఎంతో నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందివ్వడం జరిగింది. బట్ చాలామంది, మెజారిటీ ఆఫ్ పీపుల్ టెక్నిక్స్ అడుగుతున్నారు. అవుట్ ఆఫ్ 100, 80 to 90% ఆఫ్ పీపుల్ టెక్నిక్స్ అడుగుతున్నారు. దీనికి ఇంగ్లీష్లో ఒక టర్మ్ ఉంది. స్పిరిచువల్ రెమెడీస్ అనొచ్చు, యాన్షియంట్ టెక్నిక్స్ అనొచ్చు, తంత్రాస్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. పేరు ఏదైతే ఏముంది, మనకు అర్థమయ్యే భాషలో టెక్నిక్స్ అని అనొచ్చు. ఒక పవర్ఫుల్ టెక్నిక్. ఇప్పటి వరకు తెలుగులో ఇది బహిరంగ బయటకు రాలేదు అని కూడా నొక్కి ఒక్క నుంచి నేను మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ ఎప్పుడైతే మీరు వీడియో చూస్తున్నారో ఆ రోజు నైట్ మీరు టెక్నిక్ అప్లై చేస్తే గనక, మనష వాచ కర్మన అప్లై చేస్తే గనక, ఒక ప్రాపర్ బిలీఫ్తో, ఒక నమ్మకంతో, ఒక శరణాగతి వేడుకుంటూ భగవంతుడికి, విశ్వానికి, ప్రకృతికి, పంచభూతాలకి, ముక్కోటి దేవతలకి వేడుకుంటూ ఈ టెక్నిక్ని మీరు అప్లై చేస్తే గనక వితిన్ 24 hours, ఇంకా చెప్పాలంటే 24 గంటల లోపే, లెస్ దెన్ 24 hours మిరాకిల్స్ని చూస్తారు. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. ఇది వాస్తవం. మాకు జరిగింది. సబ్జెక్ట్ని ఆచరిస్తున్న ఎంతోమంది వ్యక్తులకు జరిగింది. మీకు జరుగుద్ది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ, యాన్షియంట్ టెక్నిక్ అని కూడా చెప్పొచ్చు. ఈరోజు నైట్ పడుకునే ముందు మీరు ఇది ఆచరించాల్సి ఉంటుంది. ఒక్క టెక్నిక్, ఒకే ఒక్క టెక్నిక్. పెద్దగా కష్టపడి చేయాల్సిన సాధనలు ఏమీ లేవు. సాక్రిఫైస్లు చేయాల్సిన అవసరం లేదు. మనష వాచ కర్మన ప్రాపర్ ఇంటెన్షన్తో ఈ ఒక్క టెక్నిక్ మీరు అప్లై చేస్తే లెస్ దెన్ 24 hours మనీ పరంగా మిరాకిల్స్ని చూస్తారు. వితిన్ 24 hours. ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోండి. నేను మీకు చూపిస్తాను. వైట్ పేపర్, చిన్న వైట్ పేపర్ తీసుకొని మీ నేమ్ రాయండి. ఇక్కడ డౌట్, ఏ కలర్ పెన్తో రాయాలి? రెడ్ కలరా, బ్లూ కలరా, బ్లాక్ కలరా, గ్రీన్ కలరా, ఏదైనా పర్వాలేదు. ఏ కలర్ పెన్తోనైనా పర్వాలేదు. మీ పేరు రాయండి. మీ పేరు రాశాక మీ లెఫ్ట్ హ్యాండ్ మీద ఈ పేపర్ పెట్టండి. ఈ పేపర్ పైన ఏముంది? మీ పేరు ఉంది. రాక్ సాల్ట్ అంటాం, తెలుసు కదా, కళ్ళుప్పు, సముద్రపు ఉప్పు, రాక్ సాల్ట్, గెడ్డుప్పు అనే
ప్రాంతాలలో నేమ్స్ వేరు, బట్ మీకు అర్థమై ఉంటుంది. రాక్ సాల్ట్, సముద్రపు ఉప్పు, అది ఒక చిటికెడు తీసుకోండి. ఎందుకు రాక్ సాల్టే వాడాలి? వై ఓన్లీ రాక్ సాల్ట్? మీకు మీ ఐడియా ఉంటుంది, ఇంతకుముందు మీ పెద్దలు, మీ పూర్వీకులు మీకు దిష్టి తీయడానికి రాక్ సాల్ట్ని వాడారు. స్పిరిచువల్ పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. కల్లుప్పు, రాక్ సాల్ట్కి, సీ సాల్ట్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీలో ఉన్న, మీ గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కన్నుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాన్ని ఇట్టే బయటకు పంపించేస్తుంది. రాక్ సాల్ట్ ప్రిజర్వెంట్స్కి సంకేతం, ప్రొటెక్షన్కి సంకేతం, ప్యూరిటీకి సంకేతం. సముద్రపు ఉప్పు అంత పవర్ఫుల్. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి రాక్ సాల్ట్ హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీలో, మీ గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టిని బయటికి పంపించడానికి కూడా రాక్ సాల్ట్ ఉపయోగపడుతుంది. సో మీరేం చేయాలా, ఒక పేపర్ మీద ఏదో ఒక కలర్ పెన్తో మీ నేమ్ రాసి దాని మీద రాక్ సాల్ట్ వేయండి. లైట్గా చిటికడ రాక్ సాల్ట్ వేయండి. రాక్ సాల్ట్ వేసాక మనం బే లీఫ్ అంటాం, బిర్యానీ ఆకు అంటాం తెలుగులో. దాని మీద కూడా మీ పేరు రాయాలి. ఇంటి పేరుతో మీ పేరు రాయండి. ఏ కలర్ పెన్ అయినా పర్వాలేదు. మరి బే లీఫ్కి ఏంటి బెనిఫిట్స్? యాన్షియంట్ పరంగా పూర్వీకులు బే లీఫ్తో అద్భుతాలు సృష్టించారు, ఇది వాస్తవం. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 21వ శతాబ్దంలో ఉన్నాము, మనం కర్మయోగులము, పని చేయాల. తలుపులన్నీ వేసేసి ఇంట్లో మంత్రాలు చదివితే బూడిద రాలుద్ది, యాష్. మంత్రాస్ రిజల్ట్ వస్తుంది, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఇవన్నీ ప్రూవెన్ కాన్సెప్ట్, రిజల్ట్ వస్తుంది. దానితో పాటు యాక్షన్, పని కాస్త చేయాలి. అన్నీ కూర్చుంటే జరిగిపోతాయంటే జరగవు. గాల్లో ద్వీపం పెట్టి ఆరకూడదు, భగవన్ నామస్మరణ, విశ్వనామస్మరణ చేస్తే ఆరదు అంటే అది జరగదు. వాయువుకి ఆరుద్ది దీపం అన్నాక. గుర్తుపెట్టుకోండి, ఎన్ని స్పిరిచువల్ రెమెడీస్ చేసినా, యాన్షియంట్ టెక్నిక్స్ చేసినా సాధన చాలా అవసరం. సాధన చాలా అవసరం. మీ ప్రయత్నం మీరు చేయాలా, ఒక అడుగు వేయాలా. అనంత బ్రహ్మాండంతో మమేకమవుతూ, ప్రకృతితో అనుసంధానం అవుతూ మీరు ఒక అడుగు వేస్తే మిగతా అడుగులన్నీ భగవంతుడే మీకు నడిపిస్తాడు, విశ్వమే నడిపిస్తుంది, మీ ఇంటి పెద్దలే నడిపిస్తారు, మీ ఇష్ట దైవమే నడిపిస్తుంది, మీ ఇంటి ఎలివేల్పే నడిపిస్తుంది. మీరు అడుగు వేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇవి చేసేసి పనేమి చేయను ఇంట్లో కూర్చుంటానంటే జరగదు. లా ఆఫ్ అట్రాక్షన్లోనే యాక్షన్ ఉంది. యూనివర్సల్ సబ్జెక్ట్లో యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ రైట్ వేలో, రైట్ గైడెన్స్లో, రైట్ పాత్లో యాక్షన్ చేయాలి. అది మీకు యూనివర్సే బ్లెస్ చేస్తుంది. ఎన్ని టెక్నిక్స్ అప్లై చేసినా మీ ప్రయత్నం మీరు చేస్తేనే భగవంతుడు సహకరిస్తాడు, ప్రకృతి సహకరిస్తుంది, పంచభూతాలు సహకరిస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది చేస్తే అయిపోతుందా అన్న కాంట్రవర్సీలు మనకొద్దు. సైన్స్ ఒకటి చెప్పింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక ఎనర్జీ ఉంది. ఇన్ ద సేమ్ వే బే లీఫ్కి, బిర్యానీ ఆకుకు కూడా ఒక ఎనర్జీ ఉంది. ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్లో, యాన్షియంట్ టెక్నిక్స్లో, తంత్రాస్లో బే లీఫ్ వాడారు, బిర్యానీ ఆకు వాడారు. అండ్ ముఖ్యంగా మూన్ రిచువల్స్ అంటాం. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, కొన్ని రిచువల్స్ చేస్తుంటాము. అనంత బ్రహ్మాండం నుండి ఆశీర్వాదాలు పొందడానికి, విశ్వశక్తిని శరీరంలోకి ఆవహించుకోవడానికి ఎన్నో రిచువల్స్ ఉన్నాయి. అవి మనం జరగబోయే క్లాసెస్లో ఇన్ జనరల్ చెప్తుంటాం. సో మూన్ రిచువల్స్ చేసేటప్పుడు, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు బిర్యానీ ఆకుకు రిలేటెడ్ రిచువల్స్ చేస్తే 100 times ఫాస్టర్ రిజల్ట్ వస్తుంది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో వైట్ పేపర్ మీద మీ నేమ్ రాసి, దాని మీద రాక్ సాల్ట్ వేసి, నేమ్ రాసేటప్పుడు పక్కన ఏం తోకలు యాడ్ చేసుకోవద్దు. BA, బీటెక్, MBA వద్దు. మనకి న్యూడ్గా వచ్చాం, న్యూడ్గా పోతాం. మధ్యలో జరిగిందే జగన్నాటకం. ఇంటి పేరుతో మీ పేరు రాయండి, పైన రాక్ సాల్ట్ వేయండి, అండ్ బేలీఫ్ మీద మీ పేరు రాసి ఆ రాక్ సాల్ట్ మీద ఇది పెట్టండి. పెట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా మీరు రొటేట్ చేయండి. ఇలా చేసి ఫోల్డ్ చేయండి, ఏదో ఒక థ్రెడ్తో ఫోల్డ్ చేయండి. ఇది మీ 2 అరిచేతుల్లో పెట్టి మనస వాచ కర్మణ ఇంటెన్షన్ని తెలియజేయండి, ప్రేయర్స్ని తెలియజేయండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెద్దలకి, మీ ఇష్ట దైవాలకి, గృహదైవానికి, కులదైవానికి, ముక్కోటి దేవతల్ని, పంచభూతాల్ని, ప్రకృతిని, భూత ప్రేతాత్మల్ని కూడా మనస వాచ కర్మణ ప్రార్థించి రైట్ వేలో ఇంటెన్షన్ని చెప్పండి. ఐ ఆమ్ బ్లెస్డ్. నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ఉన్నత శిఖరాలకు చేర్చినందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ధనవంతుడిని చేసినందుకు, కుబేరుడిని చేసినందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్. ప్రతిరోజు అనంత విశ్వ సంపదని నేను మనస్ఫూర్తిగా, గౌరవంతో,
ప్రేమతో శిరస్సు వంచి నా గృహంలోకి ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. డబ్బును నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. మనీ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్. మనీ ఈజ్ డాన్సింగ్ ఇన్ మై లైఫ్. ఓం శ్రీం 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 బ్రిజి క్రీం బ్రిజి మనీ ద్వీపం. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి ఏ నమః. ఇలా మనీకి రిలేటెడ్ కొన్ని అబండెన్స్ ఎఫర్మేషన్స్, మనీ ఎఫర్మేషన్స్ చెప్పి నేను నా కుటుంబ సభ్యుల ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉన్నందుకు, నాకు ప్రసాదించినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, పవిత్రమైన జలానికి, భూత ప్రేతాత్మలకి మనష వాచ కర్మన నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములు అని చెప్పి మీ ఇంటెన్షన్ని తెలియజేశాక ఈవినింగ్ టైమ్స్ ఇది చేయండి. చంద్రుడు వచ్చాక చేయండి. ఇంటెన్షన్ని తెలియజేశాక ఇది మీరు తయారు చేసుకున్నారు కదా, ఒక థ్రెడ్తో ఇది కట్టేసి మూన్ లైట్ చంద్రుడి కిందన మీ ఇంటి పెరట్లో కానీ, మేడ పైన కానీ, కిటికీ దగ్గర కానీ మూన్ రేస్ పడేటట్టు చూసుకొని ఒక 1/2 అవర్ ఉంచండి. 1/2 అవర్ ఏమవుతుంది, ఇది ఎనర్జైజ్ అవుతుంది. చంద్రుడి నుండి, సూర్యుడి నుండి అనంత కాస్మిక్ రేస్ వస్తాయి, విశ్వశక్తులు వస్తాయి. ఇది ఎనర్జైజ్ అవుతుంది. దీనికి ఒక పవర్ వస్తుంది, శక్తిని వస్తుంది. ఇదేం చేయాలా, పడుకునే ముందు మీ బెడ్ కిందన పెట్టుకోండి. పుట్ దిస్ అండర్ యువర్ పిల్లో. less than 24 hours or within 24 hours you will see the miracles. డబ్బు పరంగా మీకు ఎటువంటి లోటు ఉండదు. మార్క్ మై వర్డ్స్ శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తున్నారు. సైన్స్ చెప్పిందమ్మా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఇదేమి సూపర్స్టిషన్స్ కాదు, మూఢనమ్మకాలు కాదు. బిలీఫ్, ఫెయిత్ చాలా అవసరం. నమ్మకాన్ని కలిగి ఉండండి. అవుతుందా, అవ్వదా? డౌట్ ఈశ్వర్లు కోటీశ్వర్లు అవ్వలేరు. డౌట్ ఈశ్వర్లు అచీవర్స్ అవ్వలేరు. ఈ రిచువల్ మీరు చేయండి. ఏ రోజైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. పడుకునే ముందు చంద్రుడు వచ్చాక చేసి ఒక 1/2 అవర్ మూన్ లైట్లో పెట్టి పిల్లో కిందన పెట్టుకొని పడుకోండి. కంటిన్యూస్గా కొన్ని డేస్ అలా చేయండి. తర్వాత ఏం చేయాలా, ఈ పేపరు ఇది మట్టిలో వేసేసి నీళ్ళు పోసేయండి, పర్వాలేదు. మార్క్ మై వర్డ్స్, less than 24 hours డబ్బు పరంగా మిరాకిల్స్ని చూస్తారు. తథాస్తు. ఇది ఇలానే జరిగినందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్.